ఇక్కడ మూడో మీటింగు డిన్నర్ మీటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ఆదేశం, లోకేష్ బాబు గారి సూచనల మేరకు ప్రతి జిల్లాలో అందరూ కలిసి పనిచేయాలి. ఒక జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే కూటమిలో ఎవరున్నా అందరం కలిసి పనిచేయాలి. ఇది ప్రధానంగా తీసుకున్నటువంటిది. రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో ఒక నెల డిన్నర్ మీట్ అందరూ కలవాలి. 7 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జి మినిస్టర్, పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో కూర్చోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటి, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ అధికారులు కూడా అందుకోవాలి. అధికారులు కూడా ప్రభుత్వం యొక్క ఇచ్చేటువంటి ఆదేశాలని ఎంత మేరకు పాటిస్తున్నారు, ఎవరైనా ఇంకా స్లోగా ఉంటేనో, ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో రిజల్ట్ చూపెట్టకపోతేనో ఇన్ఛార్జి మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం, 7 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, అధికారులు మెతక వైఖరి ఉన్నా, అధికారులు ప్రభుత్వ నిబంధనల్లో ఎక్కడైనా వెనకబడి ఉంటే వారిని ముందుకు తీసుకువెళ్లేటువంటి విధంగా ఇన్ఛార్జి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి అభివృద్ధి, సంక్షేమం వేగంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకి ఏ విధంగా సంతృప్తికరమైన రిజల్ట్ అందివ్వాలనో అందించేటువంటి దాంట్లో ప్రయత్నమే ఇక్కడ కూర్చోవడం. దానికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. దీన్ని కూడా సమాయత్తం అవుతున్నాం అందరం కలిసి ఇక్కడ కూర్చొని. ఏ విధంగా 100% స్థానిక సంస్థల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం, చంద్రబాబు గారు పెట్టుబడి తీసుకొచ్చినటువంటి తీరు, లోకేష్ బాబు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు, విద్యా సంస్కరణలు తీసుకొచ్చి కానీ యువత కోసం భవిష్యత్తుకు ఏ విధంగా పునాదులు వేస్తా ఉన్నారు, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లి జరిగిన 2 సంవత్సరాల అభివృద్ధిని 27 నుంచి ఏ విధంగానైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో స్థానిక సంస్థల్లో కూడా 100% గెలిపే ధ్యేయంగా మేమందరం కూడా ఒక యాక్షన్ ప్లాన్ డిస్కషన్ కూడా ఈరోజు చేయటం జరుగుతుంది. ఆ విధంగా అధికారులు, జిల్లా అధికారులు కూడా బాగానే పనిచేస్తా ఉన్నారు. మా రవికుమార్ గారి ఉంటే కూడా సూచనలు, సలహాలతోటి, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, సలహాలతోటి అందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆ విధంగా ప్రతిపక్ష విష ప్రచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము తిప్పికొట్టేటువంటి దాంట్లో కూడా అందరం కలిసి ఒక టీం వర్క్, ఈ డిన్నర్ మీట్ లో కూర్చోవటం, టీం వర్క్ చేసి ఈ యొక్క ఏదైతే విష ప్రచారం చేసేటువంటి వైసీపీ పార్టీని ప్రజల్లో ఆ విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాళ్ళ దుర్మార్గాల్ని, అరాచకాలని, పెట్టుబడి పెట్టే వాళ్ళని ఏ విధంగా లెటర్లు రాసి, ఫోన్లు చేసి రాకుండా చేస్తా ఉన్నారు, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నాం. మరలా తిరిగి మోసపోకుండా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటమే లక్ష్యంగా ప్రజల్ని సమాయత్తం చేయటమే ఈ యొక్క డిన్నర్ మీట్ అయినా, మేము మంత్లీ ఒకసారి కలిసినా, మళ్ళా డిఆర్సీ మా రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆప్యాయత, నాయకుల మధ్య సమన్వయం చేసుకోవడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నాయకులు 3 పార్టీలు కూడా అదే కూర్చోవాలి. ఇక్కడ కూటమిలో ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఇప్పుడు గోదావరి జిల్లాలో మాకు ఉండేటువంటి దాంట్లో అందరూ ఉంటారు, అందరం కలుస్తాం. ఇది ఒక పార్టీకి సంబంధం లేదు.